ఇకపై మూసీ అంటే మురుగు కాదు, ఆహ్లాదాన్ని అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నదిలో విహరిస్తూ చుట్టుపక్కల అందాలు తిలకిస్తూ ప్రయాణికులు పర్యాటకులు సేద తీరే రోజులు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రభుత్వం చెప్తున్నట్లు మూసీలో స్వచ్ఛమైన జలాలు పారుతాయా? మూసీ నదికి పునరుజ్జీవం వస్తుందా? ఈ మాస్టర్ ప్లాన్తో మూసీ ఎలా మెరవబోతోంది? మూసీ నది సమగ్రాభివృద్ధి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. నూతనంగా సిద్ధం చేయనున్న మూసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి, ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మూసీలో 55 కిలోమీటర్ల పొడవున ఈస్ట్ వెస్ట్ కారిడార్ ను డెవలప్ చేయనున్నారు. అవసరమైన చోట్ల అప్రోచ్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లించి మూసీని జీవనదిగా మార్చడం, అవసరమైన ప్రాంతాలకు తాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలాగే సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధం చేయడం, శుద్ధి అయిన జలాలను మాత్రమే మూసీలోకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ వెంట సెలెక్ట్ చేసిన ప్రాంతాలలో ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 55 కిలోమీటర్ల పొడవున్న ఈ మూసీ నది వెంట కూడా ఈస్ట్ రింగ్ రోడ్ నుంచి వెస్ట్ రింగ్ రోడ్ వరకు కలుపుతూ ఈస్ట్ వెస్ట్ కారిడార్ను డెవలప్ చేయడం ఒకటి, మూసీ నదిలో మురుగునీరు కలవకుండా సివరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అక్కడ మురుగునీటిని కూడా శుద్ధి చేసి శుద్ధమైన జలం మాత్రమే మూసీ నదిలో కలిసేలా చర్యలు తీసుకోవడం. మరొకటి, గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, గండిపేట ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకి వాటర్ తీసుకొని ఆ వాటర్ అక్కడి నుంచి కూడా గోదావరి జలాలను మూసీ నదిలోకి కలిసే విధంగా చేస్తూ మూసీ నదికి పునర్జీవనం తెచ్చి మళ్ళీ జీవనదిగా మూసీ నదిని మార్చే విధంగా చర్యలు తీసుకోవడం ఇది ఒకటి. దీంతోపాటు ఈ 22 కిలోమీటర్ల పొడవునా ఉన్న ప్రాంతాల్లో కబ్జాకు గురైంది. ఆ ప్రాంతాల్లో దాదాపు 11,000 ఇండ్లను మొత్తం కూడా తొలగించి అక్కడ వారికి ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను ఏర్పాటు చేయడం, ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పర్యాటకంగా తీర్చిదిద్దే విధంగా ఆహ్లాదకరమైన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, అవసరమైన చోట్ల బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం, దీంతో నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ అంటే ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ ఈ కారిడార్ను డెవలప్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్లో పెట్టుకొని మూసీ బోర్డు అయితే ముందుకు వెళ్తుంది. దీనికి ప్రభుత్వం ప్రాథమిక దశగా 1,500 కోట్ల రూపాయలను అయితే బడ్జెట్ కేటాయించింది. అయితే కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు డెవలప్మెంట్తో ముడిపడిన అంశం ఇది. అయితే ప్రస్తుతం అయితే రెవెన్యూ బృందాలు 30 రెవెన్యూ బృందాలు సర్వే 90% పూర్తి చేశాయి. వారం 10 రోజుల లోపల సర్వే పూర్తయిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వం దగ్గర ఉంచిన తర్వాత దీనికి మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మూసీ రివర్ డెవలప్మెంట్లో భాగంగా ఏమేమి అభివృద్ధి పనులు చేయాలన్నది మొత్తం కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ప్రైవేట్ సంస్థలకు టెండర్ను కాల్ఫర్ చేయబోతున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ మొత్తం రెడీ అయిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్టెప్స్ అయిపోతుంది, ఎన్ని వేల కోట్లు దీనికి కేటాయించబోతున్నారు, ఎన్ని దశల్లో ఈ పనులు పూర్తి చేయబోతున్నారు అన్నది మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఉంది. మరి ఇన్ని సవాళ్ల మధ్య ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మూసీ ప్రక్షాళన ఈసారైనా కార్యరూపం దాలుస్తుందా లేదా అనేదే ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్న.